చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మాటలు జాగ్రత్తగా విందాం. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడిన మనందరం కూడా ఈ యొక్క క్రొత్త సంవత్సరములు 2025వ సంవత్సరములు మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యం జరిగించలాగున అనేకుల యొక్క జీవితాలలో వారికి ఏ మాటలు అవసరమో అలాంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయులాగున జాగ్రత్తగా కొద్ది సమయము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటు కొరకు సిద్ధపడదాం. ఎందుకంటే మనము కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. భూలోకములో మనుషులు జీవిస్తున్నటువంటి పద్ధతులలో అనేకులు వారికి నచ్చినట్టుగా జీవిస్తున్నప్పుడు దేవుడు కొంతమందిని కొన్ని పరిస్థితులలో వారి జీవితాలను బాగు చేయించాలని, నరులు అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా మారు మనసు పొందాలని, ఏ ఒక్కరూ నశించకుండా అందరూ నిశ్చలమైన పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడాలని ఆశ కలిగి దేవుడు అనేకులను తన యొక్క రాజ్యానికి వారసులుగా చేసుకోవాలని ఇష్టపడి ఉండగా, ఈ సమయంలో మనము కూడా ఆయన ఉద్దేశించినటువంటి కార్యములను, ఆయన చెయ్యాలనుకున్నటువంటి పనులను మన ద్వారా దేవుడు ఇంకా జరిగిస్తూ అనేకులను మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు గనుక ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని రాజ్య సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చాలు. దేవుడి మాట మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభములో చెబుతున్నటువంటి సందర్భం ఈ సందర్భం. యోహాను చెరపట్టబడినని యేసు ప్రభు వారు విన్న తర్వాత ఆయన ప్రారంభంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కాలము సంపూర్ణమై ఉన్నది. కాలము సంపూర్ణమై ఉన్నది కనుక మనందరితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరందరూ కూడా మారు మనసు పొందుడి. ఏం పొందమంటున్నాడు? మారు మనసు పొందమంటున్నాడు. అంటే అంతకు ముందు యేసు ప్రభు వారి సువార్త ప్రారంభించక ముందు జనములకు దేవుడు ప్రకటించినటువంటి మాటలు కానీ, జనములకు దేవుడు చెప్పినటువంటి పద్ధతులు కానీ ఇలా ఉన్నాయో లేవో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే యోహాను గారు కూడా ఆయన సువార్త ప్రారంభించినప్పుడు ఏమని ప్రారంభించిందంటే, ఇదిగో కాలము సంపూర్ణమై ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీలో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. అసలు బాగా అర్థం చేసుకుందాం, ఒకసారి విందాం. ఇక్కడ మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నటువంటి వాళ్ళకు కానీ, లేదా బైబిల్ చదవకపోయినా యేసు ప్రభు వారిని నమ్ముతున్నటువంటి వాళ్ళకు కానీ, ఒకవేళ యేసు ప్రభువుని నమ్మని వాళ్ళు ఎవరైనా ఉన్నా, దేవుణ్ణి నమ్ముతున్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మారు మనసు పొందమని ఎందుకు చెప్తున్నాడు? అసలుకి మారు మనసు పొందాల్సిన అవసరం ఏమనుందా? బాగా అర్థం చేసుకుంటాం. మనసు మారి మనుషులు జీవించాలని ఏమన్నా అవసరం ఉన్నదా? ఇక్కడ మనసు ఎందుకు మారాలి? బాగా అర్థం చేసుకోండి. మనసు దేనికి మారాలి? మనసు మారవలసిన అవసరం ఏమైనా ఉందా? ఎందువల్ల మనసు మారటం వలన ఉపయోగం ఏమైనా ఉందా?
ప్రయోజనం ఏంది మనసు మారటం వల్ల చెప్పండి ఒకసారి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ సువార్త ప్రారంభించాడు. బాగానండమ్మా. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది నచ్చుతుంది. రాని వాళ్ళకు నచ్చదు. బాగా అర్థం చేసుకోండి. రాని వాళ్ళకు నచ్చలేదు. ఎందుకు నచ్చదంటే ఇక్కడ చెప్పేదేదో కొద్దిగా కొంతమందికి బాగుంటాయి, కొంతమందికి బాగుండలేవు. అసలుకి ఒకసారి అర్థం చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. అస్సలకి మనసు మారవలసిన అవసరం ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు మనుషులు ఉన్నారు. బాగానే మనుషులు ఉన్నారు. కానీ ఏం మారమని ప్రకటిస్తుంది బైబిలు? మనస్సు మారమంటుంది. ఇప్పుడు భూమి మీద ప్రారంభం నుంచి ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి మనుషులు పుట్టినారు, పెరుగుతున్నారు, తరతరాలు పోతున్నాయి. తరము వెంబడి తరము, తరము వెంబడి తరము గతించిపోతుంది. క్రీస్తు శతాబ్దం అంటే 2025 సంవత్సరాల ముందు కాలంలో యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన చిన్నగా పెరిగి పెద్దవాడయ్యి 30వ సంవత్సరం వచ్చినప్పుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంను అంటే బైబిల్ గ్రంథాన్ని చేతబట్టుకొని సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. సువార్త ప్రకటించడం ప్రారంభించిన ఆయన ప్రారంభిస్తూ ఏమని చెప్తున్నాడంటే మనుషుల యొక్క మనస్సు మారాలి అని చెప్తున్నాడు. మనుషుల యొక్క మనసు మారాలంటున్నాడు. ఇంతకుముందు ప్రకటించిన వాళ్ళు గాని, అంతకుముందు చెప్పిన వాళ్ళు గాని, లోకంలో ఎంతో మంది ఏదేదో అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ గాని మనస్సు మారమని చెప్పలా. మరేం మారమని చెప్పినరు? బాగానాలి. మనస్సు మారమని ఊరు చెప్పలా. మరేం మారమని చెప్పిర్రు అందరూ? మనిషి మారమన్నాడు. మనిషి మారటం అంటే, మనసు మారటం అంటే ఏందమ్మా? మనిషి మారటానికి, మనసు మారటానికి తేడా ఏంది అసలు? మనిషి పైన మారతాడు, మనస్సు లోపల మారుద్ది. లేకపోతే హృదయాన్ని మార్చుకోవాలి. అసలు ఎందుకు ఇయన్నీ అంత అవసరం ఏముంది? నిజంగా చెప్తున్నా, బాగా గమనించి ఆలోచించండి. మీ అందరికి చెప్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి వాళ్ళకి చెప్తున్నాను. మనిషి ఉదయకాలం లేచింది మొదలుకొని ఉదయము నిద్ర లేవగానే పనిని ప్రారంభిస్తూ ఉంటాడు. ఈ పని ప్రారంభించిన తర్వాత మరలా సాయంకాలం పడుకొని నిద్రపోయిన తర్వాత మరలా ఉదయాన్నే లేస్తూ పని ప్రారంభించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ యొక్క మనిషి జీవిత చరిత్ర మనం చూసినప్పుడు మనిషి ఎవరు కూడా తప్పుడు చేయాలనే ఆలోచన ఉండదు. ఎవడు కూడా తప్పుటోడు కాదు. అందరూ మంచోళ్ళే. అందరూ మంచోళ్ళే. కానీ అందరూ మంచోళ్ళైనరు గాని మంచి వాళ్ళుగా ఉన్న మనుషులకి దేవుడు వచ్చి ఎందుకు బోధించాలి? దేవుడే వచ్చి ఎందుకు బోధించాలి? దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి ఎందుకు బోధించాలి? అసలకి యేసు ప్రభు రానంత వరకు, బాగా వినండి, యేసు ప్రభు భూమి మీదకి రానంత వరకు అంతకుముందు ఎవరైనా బోధించలేదా? బోధించారు. ఏమని బోధించుంటారు చెప్పండి? బాగా ఆలోచించండి. అమ్మా, మీరు నిద్రపోకూడదు ఇక్కడ. జాగ్రత్తగా వినాలి మీరు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇక్కడ మీరు వినలేదనుకో ఈ మాట అర్థం మీకు తర్వాత తెలియదు. ఇప్పుడు నేను చెప్పేది చాలా లోతులో మాట చెప్తున్నాను. ఇది కొన్ని సవాళ్ళతో కూడిన మాట. మీరు వినాలి జాగ్రత్తగా. చూడండి, యేసు ప్రభు బోధించక ముందు ఎవరో బోధించలేదా? బోధించారు. ఏమని బోధించుంటారు? మారు మనసు పొంది బాప్తిస్మం పొంది. ఎవరు బోధించారు? యోహాను బోధించాడు. యోహాను బోధించడం కంటే ముందు ఇంకెవరు బోధించలేదా? మరి ఎవరు బోధించారు? మోషే బోధించాడు. ఇంకా ప్రవక్తలు బోధించారు. నీకు తెలిసి మోషే బోధించాడు, ప్రవక్తలు బోధించాడు, ఇర్మియా బోధించాడు, దానియేలు బోధించాడు, ఇంకడ పోతే హానోకు బోధించాడు, జకరియా బోధించాడు, వీళ్ళు బోధించాడు నీకు తెలిసి. నువ్వు యేసు ప్రభువుని నమ్మావు, 66 గ్రంథాల బైబిల్ పుస్తకాన్ని తెచ్చుకున్నావు కాబట్టి నీకు తెలుసు. మాకైతే వీళ్ళు ఊరు తెలియదు. మరి ఊరు బోధించారు వీళ్ళకు. నేను అందుకే చెప్తున్నాను, బైబిల్ చదువుతున్న నీకు కేవలం బైబిల్ గురించి కాదు, లోకము గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు లోకంలో అందరిని మారమని చెప్తున్నాం. ఇప్పుడు మామూలుగా అయితే, సహజంగా అయితే మన ఒక్కలే సరిపోదు ప్రార్థన. మరి అందరిని మారమని ఎందుకు చెప్పాలమ్మా? ఊరూరు వెళ్ళి, వీధి వీధి వెళ్ళి, ప్రదేశాలు వెళ్ళి మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని అందరికి ఎందుకు చెప్పాలి? మేము క్రైస్తవులు చెప్పుకుంటే సరిపోదా? యేసు ప్రభువు నమ్మిన వాళ్ళని చెప్పుకుంటే సరిపోదా? లేకపోతే వీళ్ళు అన్నట్టుగా వేరే దేశం కాబట్టి ఆ ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పుకుంటే సరిపోదా? మరి అందరికీ ప్రపంచానికి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈరోజు నువ్వు మారావు, నేను మారాను, మనం మారాల్సిన అవసరం ఏముంది అక్క? మనకు అవసరం లేదు. మరి ఎందుకు ఇదంతా చెప్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను అదే చాలా సార్లు
ఈరోజు ఉదయకాలంలో ఒక 4, 5 గంటలతోటి బైబిల్ మీద కూర్చున్నప్పుడు నాకు ఆలోచన ఒకటి వచ్చేసింది. అసలు యేసు ప్రభువు గురించి చెప్పినోళ్ళే బైబిల్ ప్రవక్తల గురించే మాట్లాడుతుంటాం మనము. మిగతా వాళ్ళు ఎవరైనా బోధించారా లేదా? అసలు తెలియదు కదా! అసలు తెలియదు కదా! చాలా మందికి అనుకోవచ్చు. వాళ్ళ బోధతో మనకేం పనయ్యా? అంతే కదక్క! అమ్మ! వాళ్ళ బోధతో మనకు అవసరం లేదు. కానీ మీకు నేనొకటి చెప్తున్నాను చూడండి. బాగా గమనించి ఆలోచించండి. సమస్తమును పరిశోధించి మేలైన దానిని తీసుకోవాలి. అర్థమవుతుందమ్మా? సమస్తమును పరిశోధించి మేలైన దానిని పట్టుకోవాలి. సమస్తమును పరిశోధించకుండా నేను పట్టుకుందే మేలైందంటే, మిగతా వాడు ఇది మేలైంది కాదు, ఇంకొకటి మేలైందంటే దీన్ని వదిలిపెడతామనే అర్థం. ఇప్పుడు గోల్డ్ ఉంది, రోల్డ్ గోల్డ్ ఉంది. ఇంకా నకిలీ బంగారం ఉంటది. ఇప్పుడు బంగారమునికి విలువ ఉంటదా? రోల్డ్ గోల్డ్‌కి బంగారం కాని దానికి నకిలీ బంగారానికి విలువ ఉంటదమ్మా? ఇప్పుడు చూడటానికి బంగారము, అంటే గోల్డ్, రోల్డ్ గోల్డ్ 2 ఎలా ఉంటాయి? ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు ఏది గోల్డ్, ఏది రోల్డ్ గోల్డ్ అని మనం ఎలా తెలుసుకుంటాం? అగ్నిలో పూటమేత్తావు. నువ్వు అగ్ని ఏడుందమ్మ నీకు? యాడికి పోతే ఆడ వత్తదా నిప్పు? ఇప్పుడు నువ్వు కొట్టుకెళ్ళి గీక్కున్నంత ఉండదుగా. ఇప్పుడు ఉదాహరణకు మీరు పోతున్నారు. ఆడేడో పోతున్నారు రోడ్డు మీద అంతలో ముద్ద దొరికింది. ఇది బంగారమా లేదా అని మీరు అనుకుంటారు. ఈడు పోయి కటక్కని చూసుకొని పోయి కొట్టులో పోయి ఆడు చూపెడతాడా? వాడు చూపెడితే ఇది పిచ్చిదని చెప్పి వాడు అరమరలేసుకుంటాడు. మన భయం కదా! మరి ఏం చేస్తారు దాన్ని? గోల్డు, రోల్డ్ గోల్డు ముందు నువ్వేం చేస్తావు? పరీక్ష చేస్తావు. ముందు నువ్వు పరీక్ష చేస్తావు. ఎందుకు పరీక్ష చేస్తావంటే గోల్డ్ ఏదో, రోల్డ్ గోల్డ్ ఏదో నీకు తెలుసు. అంత తెలియనోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అంత తెలియనోడైతే ఏం చేస్తాడు? ఆ దొరికినెమ్మటే దాన్ని తీసుకెళ్ళి బురద గుంతలో ఏత్తాడు. తెలియనోళ్ళు ఎవరు లేరు కదా! అదే విధముగా ఇప్పుడు నేను చెప్తున్నాను. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి దేవుడు తెలియాలి. అందుకని యేసు ప్రభువు ప్రకటించడం కంటే ముందుగా చాలా మంది ప్రకటించారమ్మ. ఒకళ్ళని కాదు, చాలా మంది ప్రకటించారు. క్రీస్తు పూర్వము ప్రకటించిన వాళ్ళున్నారు. వేదాలు ప్రకటించారు. కొంతమంది వాళ్ళ సంబంధమైన వాటిని ప్రకటించారు. ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు. ఇయన్నీ చెప్పినప్పుడు ప్రతి వారు ఏమి చెప్పుకుంటూ వచ్చారు? ప్రతి వారు ఏం చెప్పుకుంటూ వచ్చారు బాగా అర్థం చేసుకోండి. ప్రతి వాడు ఏమి చెప్పుకుంటూ వచ్చాడు? మీకు మేలు జరగాలంటే బాగానండి. మీకు మంచి జరగాలంటే మీరు మంచి పనులు చేయండి అని చెప్పుకుంటూ వచ్చారు గానీ, మంచేదో, చెడేదో చెప్పిన వాళ్ళు లేరు. ఏమంటున్నారంటే, నీవు మా దగ్గరకొస్తే నీ పంటలు పండుతాయి, నీకు ఆశీర్వాదం వత్తది, నీకు దీవెనలొత్తాయి, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఎక్కడికి పోయినా 100 మందిని కొడతావు, 1000 మందిని గెలుస్తావు. ఇది ఇయే చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడికి పోయినా ఇదే చేసుకుంటూ వచ్చారు గానీ, అసలు మనస్సు గురించి మాట్లాడినోళ్ళు లేరు. మనస్సు గురించి మాట్లాడలా. ఎందుకు మనస్సు గురించి మాట్లాడలేదంటే, మనస్సులో ఉన్నదాన్ని పరిశీలించే వాళ్ళు లేరు ఈరోజు. మనిషిని పరిశీలిస్తాడు. ఒక మనిషి దగ్గర పోగానే మనం పెళ్లి చూపులకు పోయినప్పుడు అబ్బాయి నిలబడినమంటే లేదా అమ్మాయి నిలబడినమంటే కాలొంక, కన్నొంక, ముక్కొంక, మూతొంక, చెయ్యి వంక అన్ని చూస్తుంటాం. కానీ లోపల మనసు ఎలాంటిదో ఎవరైనా చూత్తరా? ఇప్పుడు మనసు ఎలాంటిదో తెలియదు కాబట్టి, ఇప్పుడు ఆ అమ్మాయి మనసు ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? నలుగురిని అడుగుతాం తెలిసినోళ్ళని. నలుగురిని అడిగినప్పుడు నలుగురు మంచిదని చెప్తారా? చెడ్డదని చెప్తారా? అర్థమైందక్క? నలుగురు ఎందుకంటే చెడ్డదని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ మంచిదని చెప్పినప్పుడు ఇప్పుడు మనము చెడ్డది, మంచిదని మనం పరీక్షించడం మన వల్ల కాదు కదా! అదే విధంగా మీకు బాగా అర్థం కావడానికి చెప్తున్నాను. యేసు ప్రభువు ప్రకటించటం కంటే ముందుగా లోకానికి ప్రకటించే వాళ్ళు ఎక్కువున్నారు. మహమ్మద్ ప్రవక్త అని, ఇంకా వేద సత్యాలు ప్రకటించిన వారని, చాలా చాలా మంది ముందు ప్రకటించుకొచ్చారు. ప్రకటించిన ప్రతి వాళ్ళు ఏం ప్రకటించారంటే, ఏదేదో ప్రకటించారు గానీ మనస్సు గురించి మాట్లాడినోళ్ళు లేరు. మనిషి తప్పెందుకు చేస్తున్నాడు అన్నప్పుడు, మనిషి తప్పు చేస్తున్నాడంటే
ఆశల కోసం తప్పు చేస్తున్నాడని ఒకడు చెప్తున్నాడు. ఇంకొకడంటే కోరుకున్నది దక్కలేదని తప్పు చేస్తున్నాడని ఒకడు ప్రకటించడం. ఇంకొకడు ఈడు మనసులో కోరిక పుట్టి అది పొందుకోవటం కోసం తప్పు చేస్తున్నాడని ఎలా చెప్పాడు గాని, అసలు చేయటానికి గల కారణం ఏంది? ఇది ఎక్కడ పుట్టింది? ఇది ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఏం చేస్తే ఆడిలో తప్పు పోద్దని చెప్పేవాళ్ళు కరువైపోయారు. అందుకనే నేటి దినాల్లో గూడక మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారంటే నటించటానికి ఇష్టపడుతున్నారు అందరూ. ఏందమ్మా? నటించటం. అంటే మనుషుల దగ్గర మంచోళ్ళు అనిపించుకుంటున్నారు అంతే. ఎవరి దగ్గర? మనుషుల దగ్గర మంచోళ్ళు అనిపించుకుంటున్నారు. మనుషుల దగ్గర మంచోళ్ళు అనిపించుకున్నంత మాత్రాన వాళ్ళు మంచోళ్ళు అవుతారా? కాబట్టి ఇక్కడ మనందరికీ చెప్తున్నాను చూడండి. యేసు ప్రభువారు ఏమని ప్రకటించడం ప్రారంభించాడంటే, కాలము సంపూర్ణమైనది. కాలము సంపూర్ణమైనది. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ చూడండి. కాబట్టి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఇంతవరకు యేసు ప్రభువారు వచ్చి ప్రకటించినంత వరకు భూమి మీద పుట్టిన ఎవరు కూడక, ఏ వ్యక్తి కూడక దేవుని రాజ్యం గురించి మాట్లాడాల. అందరూ ఈ రాజ్యం గురించే మాట్లాడుకుంటూ వచ్చారు. మొఘల చక్రవర్తులని, అశోక చక్రవర్తులని, వాళ్ళని వీళ్ళని, మన భారతదేశంలో ఆర్యులని, వాళ్ళని వీళ్ళని ఈ లోక రాజ్యముల గురించే మాట్లాడారు. కానీ యేసు ప్రభువారు వచ్చి ఒక కొత్త రాజ్యాన్ని పరిచయం చేశాడు. ఆ రాజ్యమే దేవుని రాజ్యము. ఇప్పుడు అందరికి ఏ రాజ్యం గురించి మాట్లాడతారు? ఇది మొఘలుల రాజ్యము, ఇది హిట్లర్ రాజ్యము, ఇది అలెగ్జాండర్ రాజ్యము, ఇది నెబుకద్నెజర్, ఈ రాజ్యాలే ప్రకటించారు. కానీ దేవుని రాజ్యం ఎక్కడి నుంచి వచ్చిందని అందరికి అర్థం కాల. అందుకని యేసు ప్రభు ప్రకటనలు వినే వాళ్ళందరికి ఎలా ఉన్నాయంట? ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇతడు మాట్లాడినట్టు ఇంతకు ముందు ఎవరు మాట్లాడలేదే. ఇతని బోధలు ఆశ్చర్యకరంగా ఉన్నవి. వీటిల్లో ఏదో పరమార్థం ఉన్నది. కాబట్టి ఆయన అదే ప్రారంభించాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మాట్లాడుతూ ఉంటాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి మీరేం చేయాలంట? మారు మనసు పొందాలి. బాగానండి, మారు మనసు పొందాలి. ఇంతకు ముందు ప్రకటించిన వాళ్ళు ఏం ప్రకటించారంటే, మీరు ఈ రాజ్యంలోనికి రావాలంటే మీరు 10 మందినైనా కొట్టాలి, లేకపోతే కొంత డబ్బైనా సంపాయాలి, లేకపోతే కొన్ని ఆస్తులైనా ఉండాలి, కొంత బలగమైన ఉండాలి, కొంత అర్హతైన ఉండాలని చెప్పి యుద్ధాలు చేసి మీరు రాజ్యాన్ని పొందుకోమన్నాడు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందండి అన్నాడు. ఈరోజు ప్రజలకు అర్థము కానిది, లోకానికి అర్థము కాని పరిస్థితి ఏంటంటే, మారు మనసు పొందటం అనే దగ్గర అందరూ ఇబ్బంది పడిపోతున్నారు. ఇది వివరించటం కూడా అందరికి సహజంగా కుదరదు. ఎందుకంటే కంటికి కనపడేదాన్ని వివరించడం అయితే కుదురుద్ది, కానీ కంటికి కనపడని దాన్ని వివరించడం అనేది చాలా కష్టతరం అయిపోయింది. అందుకని ఆయన ఏమన్నాడంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి మీరు ఆ రాజ్యంలోనికి రావాలంటే, ఏ రాజ్యంలోనికి? దేవుని రాజ్యంలోనికి రావాలంటే మీకు కావలసినటువంటి ఆయుధం ఏమిటి? మారు మనసు అనే ఆయుధము కావాలి. అయ్యా, మారు మనసు పొందకపోతే ఏమవుతాము? మారు మనసు అవసరమా అనుకుంటే, ఇప్పుడు మరలా మీరు గమనించండి. అదే మార్కు సువార్త 6వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చదవండి. అదే మార్కు సువార్త 6వ అధ్యాయం 12వ వచనము. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దెయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేక రోగులను స్వస్థపరచుచుండిరి. ఇక్కడ ఏం చేస్తున్నారు? శిష్యులను కూడా యేసు ప్రభువు పంపిస్తూ మీరు కూడా వెళ్ళి ఏం చేయమని చెప్పాడు? మారు మనసు పొందండి అని ప్రకటించడం చెప్పాడు. యేసు ప్రభు శిష్యుడు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఏం చేయడం ప్రారంభించాడు? సువార్త ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారంటే, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అన్నారు. ఈరోజు జనములకు అర్థం కానిది మనకు అర్థమైంది ఏంటంటే, మారు మనసు అంటే ఏంది అసలు? మీరందరూ చెప్పినట్టుగా మనసు మారటమే. అంటే మనసు మారటం అంటే ఏంది? బాగా ఆలోచించాలి. మనసు మారటం అంటే ఏంటిది? ఇది వరకున్న స్వభావం ఇప్పుడు మారాలనా? బాగా ఆలోచించాలి. ఇది వరకున్న స్వభావం ఇప్పుడు మారాలనా? దేవుని పద్ధతిలోనికి రావాలనా? ఏదేమైనా బాగా అర్థం చేసుకోవాలి. మనసు మారటం అంటే ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే, అసలు మనిషి యొక్క మనసు ఎలాంటిదో మనకు అర్థం కావాలి ముందు.
మారటం అంటే అని కాదు. ఇప్పుడు ఇల్లు మారటం అంటే ఇల్లు ఎందుకు మారుతున్నారు అంటే ఏం చెప్తారు? ఇల్లు ఓనర్ పొమ్మన్నాడు కాబట్టి మారుతున్నారు. రెండోది ఇల్లు సరిపోలేదు కాబట్టి మారుతున్నామంటారు. అంతేనా కాదా? కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు మనిషి యొక్క మనసు ఎలాంటిదో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. మనిషి మనసు ఎలాంటిదంటే బాగా గమనించి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక చాలా జాగ్రత్తగా వినండమ్మా. కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా వినాలి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28 నుంచి నిదానంగా చదువుదాం. మరియు వారు తమ మనస్సులో దేవుడికి చోటు ఇవ్వలేదు. ఆగు, బాగా గమనించండి. మనసు ఎలాంటిదంట? దేవుడికి చోటిచ్చే మనసు కాదు ఇది. మరి ఎవరికి చోటిచ్చే మనసు? ఇప్పుడు బాగా గమనించాలి. మనుషుల యొక్క మనసు ఎలాంటిదంటే దేవుడికి చోటిచ్చే మనసు కాదు ఇది. ఈ మనసును తయారు చేసింది ఎవరు అమ్మా? మనస్సును తయారు చేసి మనిషిని తయారు చేసింది దేవుడు. మనిషి లోపల ఉన్న మనసును తయారు చేసింది ఎవరు? అపవాదిచ్చిందో దేవుడిచ్చిండో ఏది ఇచ్చిండో అసలు ఊరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. మనిషిని నిర్మించిన వాడే మనస్సును కూడా నిర్మించుంటాడు. మనస్సుని నిర్మించినప్పుడు ఆ మనసులో దేవుడికి ఎందుకు స్థానం లేదు? అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఇల్లు కట్టుకుందూరు ప్రసాద్ వాళ్ళు కట్టుకున్నారు. పాపం చిన్న బావ కష్టపడి కట్టుకున్నారు. వాళ్ళకు కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ మనిషికి ఇంట్లో స్థానం ఉంటుందా ఉండదక్క? అర్థమైందా? బాగా అర్థమైందా? ఇప్పుడు అంటే మీకు అర్థం కొట్టని చెప్తాను. తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలకి ఇల్లు కట్టిస్తారు. కట్టించింది ఊరు తండ్రి. ఇప్పుడు తండ్రి ఇల్లు కట్టించాడు. కట్టించి ఎవరికి ఇచ్చాడు? పిల్లోడికి ఇచ్చాడు. నా పిల్లోడు బాగుంటే నాకు చాలని. ఇప్పుడు ఆ ఇంట్లో తండ్రికి స్థానం ఉంటదా ఉండదా? ఉంటది, ఉండదు. రెండు రకాలుగా ఉన్నారు మీరు. ఒక రకంగా చెప్పాలి, ఉంటదా ఉండదా? ఉంటది. ఉన్నప్పుడు మరి ఇక్కడ ఏమంటున్నారు? తమ మనస్సులో దేవుడికి చోటు వేయలేదంట. మనస్సుని చేసింది ఆయన. మరి ఆయన చేసిన దాంట్లో ఆయనకి చోటు ఇవ్వకపోవటం ఏంది? ఆయన కట్టుకున్న ఇంట్లో ఆయన ఉన్నీయకపోవటం ఏంది? నాకు అర్థం కాల. ఇప్పుడు చెప్పాలి. ఆయన కట్టుకున్న ఇంట్లో ఆయన ఉన్నీయకపోవటం అనేది ఏంటిది? బాగా అర్థం చెప్తానండి. మీకు అర్థం కావటానికి ఎగ్జాంపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏ విధముగా అయిపోయిందంటే పరిస్థితులు, ఇప్పుడు తండ్రి ఇల్లు కట్టించాడు. బాగానండి. తండ్రి ఇల్లు కట్టించాడు ఎవరి కోసము? కుమారుడి కోసమే. కుమారుడి కోసం కట్టించిన తండ్రి తను ఉండాలనుకుంటాడా? ఉండకూడదు అనుకుంటాడా? ఉండాలనుకుంటాడు. నా కొడుకు కట్టించాలి, నాకు ఇల్లు వద్దు, నేను ఏడాది దిక్కుంటాను అనుకుంటారా? నేను ఉండాలి, నేను ఉన్నంత వరకు ఇంట్లో ఉండాలి, నేను పోయిన తర్వాత వాళ్ళది అనుకుంటారు. కానీ దేవుడు ఉన్నంత వరకు ఆయన ఉండాలి. ఆయన బాగులే, అది ఎక్కడ కాదు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే తండ్రి కొడుకు ఇల్లు కట్టించిన తర్వాత తండ్రి ఏం చేశాడంటే కొడుకు కోసము భార్యను చూశాడు. చూసింది ఎవరు? తండ్రి. బాగా అర్థం చేసుకోండి. చూసింది ఎవరు? తండ్రే చూశాడు. ఇదిగో ఈ అమ్మాయి అయితే నీకు బాగుంటది, నీ జీవితము అన్యోన్యంగా సాగాలి, నువ్వు వర్ధిల్లాలంటే అభివృద్ధి చెందాలంటే నీకు వివాహం చేయాలన్న తర్వాత తండ్రి ఇష్టంతోనే కుమారుడికి భార్యను తెచ్చిచ్చాడు. ఇప్పుడు తెచ్చిచ్చిన తర్వాత కుమారుడు భార్యను తన స్థానంలో తెచ్చి పెట్టుకున్నాడు. ఎవరి స్థానంలో తెచ్చిపెట్టాడు? తండ్రికి ఇవ్వాల్సిన స్థానంలో భార్యను తెచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే బాగా గమనించి ఆలోచించండి. ఈ భార్య ఇంటిలో ఉన్నది, తండ్రి బయట ఉన్నాడు. అర్థమవుతుందమ్మా? భార్య ఎక్కడుంది? ఇంటిలో ఉంది. తండ్రి ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఇప్పుడు కట్టించింది ఎవరు? తండ్రి. ఇప్పుడు తెచ్చి పెట్టింది ఎవరు? తండ్రి. ఇప్పుడు ఇంట్లో ఉండాల్సింది ఎవరు? భార్య ఇంట్లో ఉన్నది, తండ్రి బయట ఉన్నాడు. కొడుకు పక్కన కూర్చొని ఎవరికి చెప్పాలి అర్థం కాకుండా ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు అదే విధంగా దేవుడు మనిషిని చేశాడు. దేవుడు మనిషిని చేసిన తర్వాత భూలోకంలో ఉన్నదంతా మనుషుల కోసమని దేవుడే నిర్మించాడు.
నిర్మించి ఇది నీది, నువ్వేం చేయమన్నాడు దీన్ని? ఏం చేయమన్నాడు? మళ్ళీ ఆదికాండం చదివేలేను, ఇప్పుడు సమయం లేదు. నువ్వు ఏలుకో, ఇది నీవు చెప్పినట్టు వినాలన్నాడు. అయితే మనుషులు ఏం చేశాడంటే ఏలుకోమన్న దాన్ని లోపల పెట్టుకున్నాడు, తండ్రిని బయటికి నెట్టేశాడు. ఏలుకోమన్న దాన్ని ఏం చేశాడు? లోపల పెట్టుకున్నాడు. అందుకేమన్నాడు? వారు తమ మనసులో దేవుడికి చోటియ నొల్లకపోయిరి. అంటే దేవుడికి చోటియకపోతే ఇంకా దేనికి ఇచ్చారు? మీరు మాట్లాడకూడదు అసలు, అక్కడ చదవాలి. మీరు ఒట్టి మాట్లాడితే మటుకు చాలా తప్పులు వస్తాయి. దేవుడికి చోటు లేదు. ఇంకేం జరిగింది చూడండి, 29 చదువు, రోమీయులకు రాసిన పత్రిక. అట్టివారు బాగానండి, సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండినవారు. అంటే దేవుణ్ణి నింపవలసిన దానితో ఏమి నింపేశారు? దేంతో నింపారు? ఇప్పుడు మీరు చదివిరయ్యా, ఏమంటాయి? దుర్నీతి. ఏమి నిండిపోయింది ఇప్పుడు హృదయంలోకి? దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై కొండెగాండ్రులను, అపవాదకులను, దేవదోషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్గయులునైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు. వీళ్ళకి మరణం ఎందుకు వచ్చిందంటే దేవుడికి చెప్పినట్టుగా దేవుడికి స్థానం ఇలా అసత్యాలు వచ్చాయి వాళ్ళ హృదయాల్లోనికి, దురభిమానం వచ్చింది వాళ్ళ హృదయాల్లోనికి, చెడుతనం వచ్చింది వాళ్ళ హృదయాల్లోనికి, కొండెములు వచ్చాయి వాళ్ళ హృదయాల్లోనికి, ఈర్ష్య వచ్చింది వాళ్ళ హృదయాల్లోనికి, మత్సరం వచ్చింది వాళ్ళ హృదయాల్లోనికి, అసూయ వచ్చింది వాళ్ళ హృదయాల్లోనికి. ఈ ఎందుకు వచ్చాయి వాళ్ళకి అసలు నాకు అర్థం కాలేదు. ఇవన్నీ ఎందుకు వచ్చాయమ్మా? బాగా ఆలోచించాలి. ఇప్పుడు దాకా నేను గంట దూరం చెప్పాను, 20-40 నిమిషాలు చెప్పాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే ఇక్కడ కుటుంబం గురించి నేను మాట్లాడట్లా, మనిషి గురించే మాట్లాడుతున్నాను. మనిషి హృదయంలో చోటు ఉండాల్సింది ఎవరికి? దేవుడికి. ఇప్పుడు దేవుడికి చోటే లేదు. ఆ దేవుడికి చోటు ఇవ్వకుండా ఏం తెచ్చిపెట్టుకున్నారు? మత్సరము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కపటము, లోభము, బింకమలాడేటువంటివి, లేనిపోని చెడ్డ మాటలు పలికేటువంటివి, ఇంకా సాడీలు చెప్పేటువంటి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? అవి ఎందుకు పోయాయి? ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు? కారణం ఏంది? ఏందమ్మా తెలుసా? దేవుడికి మనిషి, నేను ఇందాక నుంచి చెప్పేది అదే, దేవుడికి మనిషి లేదు, దేవుడికి మనిషి లేదని. ఈ ఎందుకు తెచ్చి లోపల పెట్టుకున్నారు? దేవుడు భ్రష్టత్వానికి అప్పగించాడు. భ్రష్టత్వానికి అప్పగించాడు. నేను ఇప్పుడు మాట్లాడట్లా, అసలు మనుషుల్లోనికి ఎందుకు వచ్చాయి? ఇప్పుడు అసూయ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారమ్మా? వ్యసన పడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? కుళ్ళు కుతంత్రాలు లేని వాళ్ళు ఎవరన్నా ఉండరా? మరి ఎందుకు వచ్చాయి అసలు మనుషులకి? దేవుడు చేసినప్పుడు ఎన్నున్నాయి మనుషులలో? ఎలా ఉన్నాడు దేవుడు చేసినప్పుడు? దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషి ఎలా ఉన్నాడంట? యథార్థవంతుడిగా ఉండెను, దేవుని స్వరూపము కలిగిన వాడిగా ఉండెను, దేవుడికి నచ్చినట్టుగా ఉండెను. ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నాడు? మీరు వెంటనే పోయి పండు తిన్నారని చెప్పారు అనుకో, బాగుండదు. పండు గిండి ఇవన్నీ అసలు చెప్పకూడదు. ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నారంటే 2 కారణాలు ఉన్నాయి ఇక్కడ. మీకు ప్రారంభం చెప్తా బాగానండి. ఈ తెచ్చి పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే మనస్సుల యొక్క జీవితాలు ఎలా మారిపోయి అంటే అపవాది స్వభావం ఉంది. ఎవరి స్వభావం? అపవాది స్వభావం. అపవాదికి ఉన్న స్వభావం ఏమిటి? అబద్ధికుడు, బింకములాడువాడు, దొంగతనాలు చేసేవాడు, మానభంగాలు చేసేవాడు, కామాతురత కలిగిన వాడు, దురభిమానం కలిగిన వాడు, తల్లిదండ్రులకు అవిధేయుడు, విధేయత లేనివాడు, ఉన్నవాడిని చంపేసి వాడు దోచుకునేవాడు. ఇది అపవాద సంబంధమైంది. ఇప్పుడు ఆదాము బాగానండి, ఆదాము
ప్రారంభంలో దేవుని సన్నిధి దగ్గర ఉన్నప్పుడు ఆదాము యథార్థవంతుడా, లేకపోతే బెంకములాడేవాడు, సాడీలు చెప్పేవాడు, మాయ మాటలు పలికేవాడు, అబద్ధాలు ఆడేవాడు, దొంగతనాలు చేసేవాడు, నరహంతకుడు, తల్లిదండ్రులకు అవిధేయుడా? మంచోడు, మంచివాడే. ఇప్పుడు ఆదాము దగ్గరికి ఎవరు వచ్చారు? అపవాది వచ్చింది. హవ్వ దగ్గరికైనా ఆదాము దగ్గరికి వచ్చింది. మనిషి గురించి మాట్లాడుతున్నాను. హవ్వ దగ్గరికి, ఆదాము దగ్గర, నరుడి దగ్గరికి అపవాది వచ్చింది. ఇప్పుడు అపవాది వచ్చి ఏం చెప్పింది? పండు తినొద్దని చెప్పొద్దని చెప్పాను మీకు మొదట. అపవాది వచ్చి ఏం చెప్పింది? మీరు చెప్పే ఎన్ని బైబిల్ చదివినాయి, ఒక్కటి చెప్పింది. ఏం చెప్పింది అపవాది వచ్చి అంటే? బాగానండి, నేను చెప్తానండి. మీరు చెప్పిన నేను కాదన్నట్లు, మీరు బైబిల్ బాగా తెలుసు, నాకే కొద్దిగా గొప్ప తెలుసు. బాగానండి. ఏం చెప్పిందంటే, ఇల్లు కట్టించినోడిని మెడబెట్టి బయటికి నెట్టేసి వాడొచ్చి లోపల ఉన్నాడు. ఏం చేసింది? ఇల్లు కట్టించినోడిని ఏం చేసింది? మెడబెట్టి బయటికి నెట్టింది. వాడొచ్చి లోపల ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాడు చూడు ఈ మనిషి, ఈయన్ని బయటికి పంపించాలంటే ఏమవుద్ది? ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మాయి అనుకోండి, కట్టించిందేమో మా నాన్న ఇల్లు, అర్థం కావటం చెప్తాను. మా నాన్న బయటికి నెట్టేసి ఆమె వచ్చి లోపల పడుకుంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను వచ్చి ఆమెకు చెప్పాలంటే ఆమె ఏమవుతుంది? ఫీల్ అవుతుంది. ఇప్పుడు అపవాదిని పంపించాలంటే ఫీల్ అవుతున్నాడు. అపవాది గారు ఫీల్ అవుతున్నాడు. ఎందుకు ఫీల్ అవుతున్నాడంటే, నా బాగానండి, నేను నీలో లేకపోతే నువ్వు సచ్చిన శవానివే. అర్థమైందా? అపవాది మనసులో లేకపోతే మనిషి ఏందంట? సచ్చిన శవమే. ఎందుకని? ఎందుకని? ఇప్పుడు చెప్పండి ఎందుకని? మీరు చెప్పి ఇప్పుడు ఈ మాట చెప్తే మీరు చాలా గ్రేట్. ఎందుకు సచ్చిన శవం అపవాది లేకపోతే? ఆమేన్. ఏందమ్మా? అపవాది లేకపోతే కోరికలు ఉండవు కదక్క. సంపాయాలి, తినాలి, తాగాలి, పాపం చేయాలి, వ్యభిచారం చేయాలి, దొంగతనాలు చేయాలి, పిల్లల్ని పెంచాలి, వాళ్ళకి సంపాయాలి, వీళ్ళకి చంపేయాలి, వాళ్ళని దోచుకోవాలి, వీళ్ళని దోచుకోవాలి, వాళ్ళని ముంచాలి, వీళ్ళని పెట్టాలి, వాళ్ళని తన్నాలి, వీళ్ళని కొట్టాలి, ఏమి ఉండవుగా. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నారు తెలుసా? మీ పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారంటే, మనిషిలో నుంచి పాపం ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనిషికి కోరికలేమీ ఉండవు. కోరికలు లేకపోతే బతకగలమా? ఇప్పుడు చెప్పండి, బతకగలమా? బతకగలము. అందుకని ఇక్కడ యేసు ప్రభువారు ఏమని ప్రారంభించాడంటే, మీరు దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే మీ మనస్సు మారాలి. మనస్సు మారటం అంటే ఏంటంటే, నన్ను బయటికి లాగి వాణ్ణి లోపల పెట్టుకున్నారు కదా, ఇప్పుడు వాణ్ణి బయటికి లాగి నన్ను లోపల తెసుకోమంటున్నాడు. వాణ్ణి బయటికి లాగమంటే పిలిస్తే వస్తాడమ్మా? వస్తాడక్క? అసలు రాడు. బాగా గమనించి ఆలోచించండి. మా అమ్మాయి పాపం లోపల పడుకొని గడేసుకొని నిద్రపోతుంది. మా నాన్న తలుపు కొడితే తెత్తదా? మరి ఊరు తీయాలి, వచ్చి ఊరికి పెడితే తెత్తది? తీసుకొచ్చి ఆమె, నాకు కదా పెత్తనము, తలుపు పగలగొట్టి 4 తంతే సిగ్గుతో బయట వచ్చి కూర్చుంటది. అర్థమైందా? కోరికలు తీర్చుకోమని చెప్పింది దేవుడే, ఆ కోరికలను కూడా చంపుకోమని చెబుతుంది. ఏమన్నాడంటే, ఈ నీ అవసరానికి అంతే, ఇది నీ అవసరానికి. కాబట్టి ఇక్కడ ఏమైపోయారంటే, మనుషులు ఎలా అయిపోయారంటే నరహంతకులు. మనిషి మారాడు కానీ హత్యలు చేయటం మానలేదు అక్కంగా మనుషులు. ఎంతమంది ప్రార్థనలకు వస్తున్నారు చాలా, అంటే మన గురించి అని కాదు, ప్రపంచ మతం గురించి చెబుతున్నా. ఎంతమంది వస్తున్నారు, ఒక మనిషి గురించి ఇంకొక మనిషి దగ్గర సాడీ చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఎందుకు చెప్తున్నాం? ఇప్పుడు చెప్పండి, ఎందుకు చెప్తున్నాం? బాగా చెప్పాలి, ఎందుకు చెప్తున్నాం? అస్సలు కాదు అది, అస్సలు కాదు. ఎందుకు చెప్తున్నామంటే దానికి కారణం ఉంటుంది. వరకనే చెప్పరు మీరు, వరకు చెప్తారక్క. ఎందుకు చెప్తున్నారు? అస్సలు కాదు. ఆమేన్. ఏంది?
పక్కన వాళ్ళని చెడ్డ అనిపించి మనం మంచి అనిపించుకోవాలని. ప్రతి వాళ్ళకదే ఇప్పుడు మారారు మారారు అని చెప్తున్నారు కానీ ఇద్దరు పక్క పక్కలు కూర్చుంటారు కానీ పక్క మనిషి గురించి ఇంకొక మనిషితో చెడుగా చెప్పే లోకం ఉంది. ఇప్పుడేమని చెప్తారు ఉదాహరణకు మేము ముగ్గురు పోతున్నాం అనుకోండి. మురళి దగ్గర పోయి శాంత గురించి చెప్తాను. ఏమంటాను తెలుసా? అస్సలు మంచిది కాదు. అసలు ఎట్టాడో తెలుసా? నిన్ను ఓర్చుకోలే ఛీ! ఆమెతో మనం ఎందుకు ఉంటున్నాం అంటాం. ఈ అమ్మాయి దగ్గర పోయి మురళి గురించి చెప్తాను. అస్సలు మంచివాడు. అసలు నువ్వు నిన్ను చూస్తేనే ఓర్చుకోలేడు. ఎందుకు ఇలాంటోడని చెప్తున్నా. ఇప్పుడు ముగ్గురం కూర్చుంది ఒకే దిక్కు గాని ముగ్గురు మనసులలో దెయ్యాలు పడ్డాయి. అందుకనేమన్నాడు? మారు మనసు పొందమంటే చాలా మంది ఏమన్నారు తెలుసా? నేను నీళ్ళలో పోయి మునిగాను. నన్ను 3 సార్లు ముంచారు. నన్ను 6 సార్లు ముంచారు. నేను ఇచ్చేసాను అన్నారు. ఇప్పుడు లోకానికి తెలియాల్సింది ఏంటంటే వాళ్ళు బైబిల్ పట్టుకొని పోతున్నారు. మనము కూడా ఇలాగనే ఉన్నాం. వాళ్ళల్లో ఆశలు, కోరికలు ఉన్నాయి. మనలో కోరికలు, ఆశలు ఉన్నాయి. వాళ్ళకు మనకు తేడా ఏంటి? ఈరోజు క్రైస్తవ్యంలో యేసు ప్రభువారు నేర్పించింది ఏంటంటే సమస్తము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని నేర్పించాడు. ఈరోజు విడిచిపెట్టడం చాలా కష్టం అక్క. మీరేమన్నా అనుకోండి విడిచిపెట్టలేం. ఎందుకు విడిచిపెట్టలేమంటే తిష్ట వేసుకొని కొన్ని వాటిని కూర్చబెట్టాం మనమే. ఏమనుకుంటారంటే ఉదయాన్నే లేచినట్టు బాగానండి. ఉదయాన్నే లేచిన వెంటనే మోకాళ్ళ మీద కూర్చొని ఈ ఊరు గురించి ప్రార్థన చేయాలని తపన ఎవరికి ఉండదు కానీ చేలో పంట నాశనం అయిపోతుందనే తపన అందరికీ ఉంటది. ఉంటదన్నా? లేచినమ్మటే దొడ్డు ఒడవాలా, గొర్రె పిల్లలకు మేత పెట్టాలా, ఏడ మేసుకురావాలా, ఏది కేసుకురావాలి ఉంది కానీ వెళ్ళాము ఆ ప్రాంతంలో సువార్త లేదు. వాళ్ళకి సువార్త చెప్పాము ప్రభు వాళ్ళు మారాలి. వాళ్ళు కూడా మంచి మార్గంలోనికి రావాలనే తపన ఎవరిలోనే ఉంటుందా? ఎందుకు లేదంటే మన హృదయాలు మారాయని చెప్పుకుంటున్నాం గాని మారు మనసు రాలేదు. అందుకే ఈ ప్రజలందరికీ ఏమని చెప్తున్నాడంటే యేసు ప్రభువారు మీరు దేవుని రాజ్యంలోనికి రావాలంటే మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఏందంటే మనుషులందరినీ ఒకేలాగా చూడటము. అర్థమైందక్క? అందరినీ ఒకేలాగా చూడాలంట. అది చాలా కష్టం అక్క. చాలా కష్టం. కన్న తల్లిని చూసినట్టుగా తోడబుట్టిన చెల్లెలను చూసినట్టుగా పక్కనోళ్ళని చూడమంటే ఎవరైనా చూస్తారమ్మా? కానీ యేసు ప్రభువారు బోధించిన బోధ ఇదేనమ్మా. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఎంత కోపం వస్తది? కాబట్టి మారు మనసు ఎందుకు పొందమంటున్నాడంటే ఇంతకు ముందు ప్రకటించిన వాళ్ళందరూ ఏదేదో ప్రకటించారు కానీ యేసు ప్రభు ప్రకటించింది ఏంటంటే హృదయాలలో కరుడు కట్టుకుపోయిన జీవితాల గురించి చెప్తున్నాడు. హృదయాలలో కరుడు కట్టుకుపోయిన జీవితాలు ఏమై ఉన్నాయంటే మనుషుల యొక్క హృదయాలు ఎలా మారిపోయాయంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి జాగ్రత్త చదవండమ్మా. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట ఆ ఆ బాగానండి వారైతే అంధకారమైన మనసు గలవారై ఉండి తమ హృదయ అంటే హృదయములు ఏమైపోయింది? కఠినము. కఠినమంటే తెలుసా మీకు ఎవరికైనా? దేనేం తట్టుకునేది కఠినం. ఓకే మంచిదే కాదనట్లేదు. ఇక్కడ హృదయ కాఠిన్యం అంటే పరో హృదయం ఎలాగ కఠినమైపోయిందో ఈ రోజు జనాల హృదయాలు దెబ్బ తగిలినప్పుడు ఒకలాగా మళ్ళా మామూలు యథావిధి అంతే. యథావిధి మళ్ళా అంతే. బాధలు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు. బాధలు తీరిన తర్వాత మళ్ళా అదే. ఏమన్నాడు? పోనెత్తాను పరో ఏమన్నాడు మోషేతో? ఇశ్రాయేలీయులను పోనెత్తానన్నాడు. మళ్ళా పానన్నాడు. ఇప్పుడు ప్రజల మనసులు కూడా ఎలాగయ్యాయంటే ఏదో ఒకటి అనిపించినప్పుడు నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకోవాలంటున్నారు. మళ్ళా మారరు. ఏదో ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటారు నేను యేసు ప్రభు దగ్గరికి వస్తాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, నేను బాగుపడతాను అంటాడు. మళ్ళా ఏదో లోకంలో పనులు వచ్చినప్పుడు, లోకంలో అవసరాలు వచ్చినప్పుడు, లోకంలో కోరికలు వచ్చినప్పుడు, లోకంలో పాపాన్ని విడిచిపెట్టాలనుకున్నప్పుడు అప్పుడే ఏం మారేంలే ఏందంటున్నా? మరి ఇంకెప్పుడు మారాలి? బాగా ఆలోచన. మరి ఎప్పుడు మారాలనుకుంటున్నది మనిషి, మారకూడదు అనుకుంటుంది మనసు. మనిషికి మనసుకి తేడా ఉంది. మనిషి మారాలనుకుంటున్నాడు, మనసు మారటం లేదు. అందుకే వారు హృదయ కాఠిన్యమును తమలోనున్న
వాళ్ళది ఏ జ్ఞానం అంట? అజ్ఞానం. అజ్ఞానం అని ఎందుకన్నాడు? ఎందుకన్నాడమ్మా అజ్ఞానం అని? చెప్పండి, ఒక్క మాట చెప్పండి చెబితే. అది ఎందుకు జ్ఞానం లేనోళ్ళు? ఇక్కడ ఎవరైనా మీరు ఒక్కసారైనా ఆలోచించండి, ఏం తప్పేం లేదు. ఎందుకు జ్ఞానం లేనోడు అన్నాడు? ఎవరికైనా గుర్తుందమ్మా? ఎవరికైనా అవగాహన ఉందా? ఒక్కసారైనా మీరు అక్కడ చదివితే ఏం రాదులే, మీరు ఆలోచించండి, వాక్యాలను ఆలోచించండి. ఎవరికైనా అజ్ఞానం అని ఎందుకు అన్నాడు? ఇంకా ఎవరైనా అజ్ఞానం అని ఎందుకు అన్నాడంటే, ఒరే ఎర్రివాడా, ఇదంతా నీతో రాదు కదా, ఎందుకురా దీనికోసం ఇంత తపన? ఈయన ఇప్పుడు తెక్కలోడు అనాలా, మంచోడు అనాలా? ఎవరైనా ఏదైనా వత్తదక్క మనతోటి, ఏదైనా. మరి ఏది రానప్పుడు శాశ్వత కాలం వచ్చేదాన్ని పక్కన పెట్టి రాని దాని కోసం తపన చెందుతుంటే ఈయన జ్ఞాని అనాలా, అజ్ఞాని అనాలా? అందుకు ఆయన అంటున్నాడు, తమలోనున్న అజ్ఞానం చేత దేని నుంచి పక్కకు పోయారంట? దేవుని వలన కలుగు జీవం నుండి పక్కకు పోయి ఏది సంపాదించుకుంటున్నారు? తమ మనసుకు కలిగిన వ్యర్థత. అంటే వ్యర్థమైనది కలిగింది. ఏం కలిగింది మనసుకు వ్యర్థత? మనసుకు వ్యర్థత కలిగిందంటే ఏంది? లోకములో ఉన్న వాటి కోసము తిరగమంటుంది. అంటే మనసులోకి ఏమొచ్చింది? ఇందాక చెప్పాను ప్రారంభం. ఏదొచ్చింది మనసులోకి? మనసులో ఉన్నటువంటి ఆయన పక్కకు నెట్టి ఇదొచ్చి కూర్చుంది. ఇది వ్యర్థమైందా? మంచిదా? ఇప్పుడు వ్యర్థమైనవి మనలో ఉన్నాయా లేవా? మరి మారామంటే మనం మారాం గాని, ఆదివారం 10 గంటలకు బైబిల్ తీసుకొని సోమవారం, బుధవారం ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. అందరం వెళ్ళిపోతున్నాం గాని మనస్సు మారట్లా ఈరోజు. మనస్సు మారాలి. మనిషి కాదు మారాల్సింది, మనస్సు మారాలి. ఎందుకు మారాలంటే మనస్సు మారితే వాడేమైపోయినాడంట? ప్రభువునందు పరలోక రాజ్యానికి వారసుడైనట్టే. మనస్సు మారాలి, మనిషి కాదు మారాల్సింది, మనస్సు. అందుకేమన్నారు చూడండి, వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. తర్వాత చదువు. ఇప్పుడు నేను చెబితేనేమో కోపం అంటారు. ఇప్పుడు ఆయన రాస్తే ఏం చేద్దాం మనము? ఎవరు రాసింది? పౌలు గారు కదా, ఎఫెసీయులో ఉన్న వాళ్ళకు. అంటే ఏటి ప్రకారం నడుచుకుంటున్నారు? ఇది ఇటుక రాయిరా, ఇది పల్లెములో పెట్టుకుంటే తింటే కడుపు లోపల పోతే అది ఇబ్బంది పెట్టుదిరా, వద్దురంటే నేను ఇటుక రాయినే తింటాను అన్నోడిని ఏమంటారు ఇంకొన్ని? ఎంత బాగా చెప్పిండు. అది నీ వస్తువు కాదురా, ఆడికి పోతే గాయాలు అవుతాయిరా, ఆడికి పోతే ఇబ్బంది పడతావురా, అది పనికి మాలిందిరా, దానివల్ల జీవితాలు నాశనం చేసుకున్నారా, ఆ దారిని పోవద్దంటే పోతుంటే వాడిని ఏమంటాం? ఇప్పుడు ఎంత బాగా మాట్లాడాడు బైబిల్ తెలుసా? నేను అందుకే చెప్తున్నాను, మీరు చాలా సార్లు అనుకోవచ్చు, యేసు ప్రభువు మారు మనసు పొందమన్నాడు. ఇంకెప్పుడు మారాలనంటే మన జీవితాల్లో నేటి వరకు కూడా మారామని చెప్పుకుంటున్నాము కానీ దేవుడికి నచ్చినట్టుగా బ్రతికే వాళ్ళు కరువైపోయారు. అందుకే రోజు వాక్యం విన్నా కూడా మనలో ఇంకా లోపాలు ఉంటాయి. రోజు వినండి, కావాలంటే రోజుకు 24 గంటలు 20 గంటలు వాక్యం వినండి, మనలో ఇంకా లోపాలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మనసులో ఉన్నోడిని పంపేయటం కష్టమంట. అంటే మీకు అర్థం అవటానికి చెప్తాను, ఏమనుకోవద్దు, అది వాడకూడదు కానీ ఇష్టం లేని భర్త కంటే ఇష్టం ఉన్నటువంటి పరాయోడిని పంపేయటం కష్టమంట జనాలకు. అర్థమైందా? ఇష్టం లేని భర్త కానీ ఆయనకు ఆమెను ఏం చేశాడు? ఏలుకోమని అప్పగించాడు. ఇష్టం ఉన్నటువంటి పరాయి వాడు నీ వాడు కాదు, వాడిని ఎందుకు లోపల తెచ్చుకోవచ్చబెట్టా? ఇప్పుడు ఆయన పంపేయమంటే అంత కష్టం తెలుసా? కష్టమా కదమ్మా? కష్టమా కదా చెప్పండి. శుభ్రంగా బాగుపడే పని మంచి మాటలు చేయమంటారు ఏంటమ్మా, చెడ్డు పనులు చేయమంటే వద్దన్నా కూడా చేస్తుంటారు. అందుకే బాగా బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రత, ఒకటి కాదు, ఎలాంటి అపవిత్రత అంట? అనేక రకాలమైన తప్పులు చేస్తున్నారు జనాలు. కన్నపడే తప్పులు, విచ్చలవిడిగా పాపానికి బానిసలైపోయారు. ఎంత నీచానికి దిగజారిపోయారంటే అక్కడ రాశాడు చూడు. ఏందంట? ఆశ కాదంట, అత్యాశ. అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమును ఎంత నీచమైన పరిస్థితులు ఉన్నారమ్మా.
వీళ్ళు ఎక్కడ వ్యభిచారం చేస్తున్నారు? మనస్సులో పాపం చేసేవారు. దేంతో వ్యభిచారం చేస్తున్నారని చెప్పాను మీకు చాలా సార్లు చెప్పాను. దేంతో చేస్తున్నారు? యాకోబు రాసిన పత్రిక. మీకు ఇవన్నీ చదివేయాలంటమ్మా, ఎప్పుడు చెప్పాలి మీకు వాక్యం నేను? మీరెందుకు ఊరక లేనిపోని అంటారు? ఇప్పుడు నేను చెప్పింది చూస్తే నిజమే అనుకుంటారు, అందరూ అనుకుంటారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము అంటే ఇప్పుడు దేంతో వ్యభిచారం చేస్తున్నారు? ఆమేన్. దేంతో చేస్తున్నారమ్మా? లోకముతో. దేంతో? అంటే లోపల ఉండాల్సింది ఊరు దేవుడు. అంటే లోపలికి ఇప్పుడు ఊరు వచ్చారు. ఇప్పుడు లోక స్నేహం ఇష్టమా, దేవునితో స్నేహం ఇష్టమా? ఎవరికైనా చెప్పండి. అంటే మనమేమనుకుంటామంటే వ్యభిచారం అంటే ఏందంటే మన మనసులో దేవుడికి తప్ప ఎవరికి స్థానం ఇచ్చినది వ్యభిచారమే. భార్య మనసులో భర్తకు తప్ప వేరే ఎవరికి స్థానం ఇచ్చిన, భర్త మనసులో భార్యకి తప్ప వేరే ఎవరికి స్థానం ఇచ్చిన వ్యభిచారం అన్నట్టుగా మన మనసులో ఉండవలసింది ఎవరు? దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, దేవుని పద్ధతులు, దేవుని నీతి, దేవుని కార్యాలు, దేవుని చిత్తమే మన మనసులో ఉండాలి, కానీ వేరేది ఉండకూడదు. అందుకని ఇప్పుడు ఏమంటున్నారు? మనుషులు దేనితో పాపం చేస్తున్నారంటే లోకముతో. ఏంటిదది? మీకు అంతా తెలుసు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడంబం. ఇప్పుడు మనస్సులో హృదయంలోనికి లోకాన్ని తెచ్చిపెట్టుకున్నారమ్మా. ఇప్పుడు ఎవరి గొడక ఎక్కడికెళ్ళినా, ఏ మన పరిస్థితి దగ్గరికెళ్ళినా, ఇక్కడ నిలబడ్డ పాస్టర్ దగ్గర నుంచి వెనక నిలబడ్డ కొత్త విశ్వాసి దాకా ప్రతి మనిషి హృదయంలో డబ్బుకు స్థానం ఇచ్చోళమే. అందుకే ఏమన్నాడు తెలుసా? ఏ దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఆ ఇద్దరు యజమానులు ఎవరని చెప్పారు? ఆమేన్. ఏంది? దేవునికి సిరికి. దెయ్యమని మాట్లాడితే బాగుండు. ఏమని మాట్లాడాడు? సిరి. సిరి అంటే సంపద. అంటే మనిషి ఒక పక్క దేవుణ్ణి పెట్టాడు, ఒక పక్క సంపద పెట్టుకున్నాడు. దేనికోసం ఇప్పుడు మనుషులు పాకులాడుతున్నారు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ? అందుకని ఇప్పుడు చెప్తున్నా చూడండి. దాన్ని మానుకొని దేవుణ్ణి మీ హృదయంలోనికి తెప్పించుకోండి. అది మారు మనసు అని అర్థం. దేని మానుకొని ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ పరుగులు తీసే దేనికోసం అక్క? దేనికోసం? డబ్బు గాని, సంపద గాని, బంగారం గాని, వజ్ర వైడూర్యాలు గాని, ఆస్తి గాని, ఐశ్వర్యం గాని, పొద్దున్న లేస్తే దీనికోసమే. అందుకని ఏమన్నాడంటే మీ మనస్సుల నిండా అది కూరుకుపోయింది. దాన్ని మానుకొని దేవుణ్ణి మీ మనసులోనికి తెచ్చుకోమంటే ఇది కష్టమా? ఈజీనా? ఇప్పుడు మన క్వశ్చన్లు వస్తాయి. ఇది లేకపోతే ముద్ద దిగదు, ఇది లేకపోతే ఇంటికి పోలేము, ఇది లేకపోతే నిద్రపోయేవాడు లేయలేము. ఎన్ని డౌట్లు వస్తాయమ్మా? కనీసం మనము బయటికి నీళ్లు తాగాలన్న నీళ్లు కూడా కొనుక్కోవాలి. ఇప్పుడు అధికారం మొత్తం ఎవరి చేతిలో ఉంది? దాని చేతులు పెట్టి మనల్ని ఏమంటున్నాడంటే దానిని జయించి నా దగ్గరికి రమ్మన్నాడు. దాన్ని జయించడం చాలా కష్టం అమ్మ. మనసు మారాలి. మారు మనసు, మారు మనసు, మారు మనసు అంటే అందరు ఇరక్కపోయింది ఇక్కడే. ఇప్పుడు మారు మనసు, మారు మనసు అంటే మీరందరూ అంటున్నారు మారండి మారండి అంటే ఏం మారుతారు వాళ్ళు? ఏంది మారేది? అసలు అర్థం కాల. మారమంటే ఏంటంటే లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి రండి అని చెప్పండి ఇప్పుడు పోయి. అది యేసు ప్రభువు ప్రకటించింది. లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రండి, అప్పుడు దేవుడి రాజ్యానికి మీరు వారసులు అవుతారు. లోకాన్ని విడిచిపెట్టడం అంటే లోకంలో ఏది ఇంక మనకు ఉండకూడదు. లోక కోరికలు ఏమి ఉండకూడదు, లోక ఆలోచనలు ఉండకూడదు. ఇప్పుడు పని చేసుకోవద్దంటే దేవునిలో ఉండి పని చేసుకో, తప్పు లేదు. పని కూడా లోకాన్ని కదంటే ఎంత చేయాలో అంతే చేయి. యేసు ప్రభు పని చేసిండా లేదక్క? ఏం పని చేసిండు? వడ్రంగి పని చేసిండు. పౌలు పని చేసిండా లేడా? ఏం పని చేసిండు? డేరాలు కొట్టిండు. మరి చేసిన డబ్బంతా వాళ్ళు ఏం చేసిండ్రు? మరి మనము ఇప్పుడు ఇది మనస్సులో నుంచి ఆలోచనలు పోవాలి. కష్టం కదమ్మా. ఇప్పుడు మారు మనసు వచ్చిందా రాలేదు చెప్పండి లోకానికి?
యేసు ప్రభువారు మారు మనసు అనగా మనందరం అంటాం మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అక్కడ పోయి పాస్టర్లు ఇదే చెప్తుంటారు మారు మనసు. అసలు మారు మనసు అంటే అర్థం ఏందో లోకానికి తెలియదు. మారు మనసు అంటే అర్థం ఏందంటే ప్రతి మనిషి హృదయంలో లోకముంది. లోకాన్ని తీసి నన్ను చేర్చుకో అన్నాడు. లోకాన్ని తీసేయటం కష్టమమ్మ. తీసేయడం కష్టమేజమ్మ. రోజుకి 80 సార్లు, 20 సార్లు మీ అమ్మోళ్ళతో ఫోన్ మాట్లాడతారు, మీ నాన్నోళ్ళతో మాట్లాడతారు, మీ చెల్లెలతో మాట్లాడతారు, మీ పిన్నమ్మలతో మాట్లాడతారు, మీ అక్కలతో మాట్లాడతారు, మీ తల్లులతో మాట్లాడతారు, ప్రతి వాళ్ళతో మాట్లాడతారు. రోజు కనీసం ఒక్కసారైనా దేవునితో మాట్లాడుతున్నావా? ఎట్ట మాట్లాడతావు? ఎలా మాట్లాడతాం చెప్పమంటావా? అంటే నేను ముగించాలే, సమయం లేదు కాబట్టి ఈసారి చెప్తాను. ఎలా మాట్లాడతాం చెప్పమంటావా? ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు. నేను మా అక్కయ్యకి ఫోన్ చేసిందనుకో, ఇంట్లో పరిస్థితి బాగలేదన్నాననుకో, ఆ రోజంతా నా ఆలోచన దేని మీద ఉంటది? అవునా? ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసిందనుకో, మీ నాన్నకి బాగలేదమ్మా, ఇబ్బందిగా ఉన్నాననుకో, ఆ రోజంతా దేని గురించి ఆలోచిస్తది? నువ్వు రోజు దేవునితో మాట్లాడతావు. ఎంత టైము దాని గురించి ఆలోచిస్తావు? పొద్దున 15 నిమిషాలు కూర్చొని మోకాళ్ళ మీద కూర్చుంటాం. ప్రభువా దీవించి ఆశీర్వదించడం, ప్రార్థన చేస్తాం. ఇంట్లో కాలు బయట పెట్టినాక బోకొండ మీద ఉంటది గానీ ఆలోచన చేసిన ప్రార్థన మీద ఉండదు. ఏ? ఆ మూలన ఉన్నటువంటి కండం మీదో లేకపోతే ఆ మూలన ఉన్నటువంటి బూట్ల మీదో ఇస్త్రీ మీద ఉంటది కానీ దేవునికి నేను ప్రార్థన చేశాను, దేవుడితో నాకేం మాట్లాడాడు, ఏ దాని గురించి నేను ఆలోచించాలని తపనుందా? ఇంకా మనం మారలా. వాళ్ళని మారమని చెప్పడం కాదు, ముందు మనం మారాలి. నువ్వు ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన అంటే ఏం తెలుసా? దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు దేవుడు నీకేం చెప్పాడు? నాకేం చెప్పలేదంటే నువ్వు దేవుడితో మాట్లాడలా. నువ్వే మాట్లాడుతున్నావు కానీ అటు ఒక నెట్వర్క్ లేదు. అటు ఒక నెట్వర్క్ లేదు. నెట్వర్క్ ఉండాలంటే అక్కడ టవర్ ఏపియాలి. టవర్ ఏపియాలంటే ముందు నువ్వు దేవునితో కనెక్షన్ కావాలి. కనెక్షన్ అయినప్పుడు దేవుడి చిత్తం ఏంటో నీకు తెలుస్తుంది. పునవారం చెప్పాను అనుకుంటాను. ఇక్కడో లేకపోతే చింతకుంట ఎక్కడ చెప్పాను. దేవుని చిత్తం ఏదో మీకు తెలియాలి. దేవుని చిత్తం ఏదో మీకు తెలిసిందనుకో, అప్పుడు మీరేమవుతారు? దేవుడి ఆలోచనల ప్రకారం ఆలోచిస్తారు. ఎంతమంది మారు మనసు పొందలేదు, వీళ్ళ కోసం నేను ప్రార్థనలు చేయాలి. ప్రభువా ఎంతమంది లేరు, వీళ్ళందరి కోసం తపన చెందాలి. ఇప్పుడు ఉదయం 9 గంటలకు పనికి పోయి సాయంకాలం 5 గంటలకి 4 గంటలకి ఇంటికి వచ్చిన తర్వాత 2000 రూపాయలు, 1000 రూపాయలు, 500 వస్తే వాటల్లో 10% ఇంట్లో ఖర్చులు పెట్టి మిగతా 90% ఈ మారు మనసు పొందినోళ్ళ కోసం సువార్త చేద్దామని తపన చెందుతా. ఇప్పుడు ఏమైంది? 99% మన ఇంట్లో పెట్టి 1% ఇలా ఖర్చు పెడితే ఏం మారతారు? నేను పని చేయమని వద్దని ఎప్పుడు చెప్పినా ఇంతవరకు? పనులు చేయవద్దని పనులు చెయ్యండి. ఎందుకు చేయాలంటే పని చేయకపోతే మనం బతకం. కానీ చేసిన పనిలో నీ యొక్క అవసరానికి దాచిపెట్టుకొని మిగతాది మొత్తం మారు మనసు పొందటం వారి కోసం ప్రయాసపడాలి. పౌలు చేసింది అది. అందుకే పౌలు ఏమన్నాడు? మీ అందరికీ తెలుసు కదా ఏమన్నాడు? నేను మారాను అన్నాడు. పౌలు మారాడు అన్నాడు. మనం మారామన్నాము. పౌలుకు మనకు తేడా ఉందా లేదా? ఎంతుంది? నక్కకో నాగలో కనుకున్నంత, ఉత్తరానికి దక్షిణానికి ఉన్నంత. కాబట్టి అందుకే మీ అందరికీ చెప్తున్నాను. చాలా సార్లు మీరు ఈ వాక్యాన్ని చదివించుంటారు. ఎంతో మంది చెప్పుంటారు మారు మనసు, మారు మనసు అని. మారు మనసు పొందవలసింది మొట్టమొదట మన దగ్గర నుంచి. నేను బాప్టిజం పొందాను కదంటే, బాప్టిజం పొందటం తప్పు కాదు, పొందు. కానీ పొందిన తర్వాత నీ మనస్సులో పూర్తి స్థానం ఎవరికి ఇవ్వాలి? అప్పుడు మనసులో దేవుడు ఉంటే నీ ఆలోచనలు ఎట్లుంటాయమ్మా? నీ మనసులో దేవుడు ఉంటే ఆలోచన ఉదాహరణకు నా మనసులో మా యొక్క అమ్మాయి స్థానం ఉందనుకో, నేను యాడిపోయిన ఊరి గురించి ఆలోచిస్తా. మా భార్య ఈ టైంలో ఏం చేస్తుందో, అన్నం తిందో తినలేదు, ఏం చేస్తుందో తెలియదు, ఉన్నట్టు పొద్దుగూకులు ఆమె గోలేదు, నీ మనసు నిండా ఆమె ఇంకా లేదా? అలాగే మన మనసులో దేవుడు ఉంటే ఆడిపోయిన ఏది ఉండాలి? ఆడ ప్రార్థన చేసి వచ్చాం, ఈడ వాక్యం చెప్పి వచ్చాం, ఆడిపోయి వాళ్ళకు ప్రకటించాం. ఇంట్లో వీళ్ళు మారలేదు, వీళ్ళకి సువార్త లేదు, వీళ్ళకి అందియాలి. ఇది మాట్లాడుతుంటే చూసే వాళ్ళు ఏమంటారు? నీకు దేవుడి పిచ్చి పట్టిందిరా అనేటట్టు నువ్వు మారాలి. అది కష్టం కదా. 10 మంది దగ్గర పోతే ఏమన్నా అనుకుంటారేమో ప్రార్థన గురించి మాట్లాడతాను, మాట్లాడకుండా ఉండే రోజులు ఈ రోజుల్లో. కాబట్టి మీ అందరికి చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, ఈరోజు నేను గంటతోటి చెప్పాను కాబట్టి ఈ గంటతోటి చెప్పిన మాట ఏంటంటే ఒకే ఒక మాట. మనసు మారాలంటే మనస్సులో ఉన్నటువంటి ఆలోచన అంటే లోకాన్ని బయటికి పంపించి
దేవుణ్ణి మనసులో ఉంచుకోవాలి. దేవుణ్ణి మనసులో ఉంచుకుంటే దేవుడి ఆలోచనలే రావాలి పొద్దుగూకులు నీకు. పొద్దుగూకులు అదే ఆలోచన రావాలి. మీకు తెలుసో తెలియదో ఒక మనిషి జీవితంలో ఏదో వాళ్ళకొకళ్ళ గురించి బాగా ఇష్టపడుతుంటే నిద్రపోతున్న అదే కళ్ళొస్తాయి వాళ్ళకి. నిద్రపోతున్న అయ్యే కళ్ళొస్తాయి. ఆ మనిషి గురించి వస్తది. ఆ మనిషి గురించి తపన. ఎందుకంటే నువ్వు ఎక్కువ ఊహించుకున్నావు కాబట్టి నిద్రలో వాళ్ళ గురించి వస్తది. కానీ నీ మనస్సు నిండా దేవుడుండి పొద్దుగూకులు దేవుడితో నువ్వు ఉంటే నీకు నిద్రపోతున్న కూడా దేవుడి దర్శనాలు రావాలి. ఎప్పుడన్నా వచ్చినాయా అసలు? కొంతమంది నిద్రపోతుంటే పందులు కనపడ్డాయి, కుక్కలు కనపడ్డాయి, నక్కలు కనపడ్డాయి, మా పొగాకు పొలం కనపడ్డది, ఈ పొలం కనపడ్డది, అయి కనపడ్డాయి. ఎందుకు కనపడ్డాయి? పొద్దుగూకులు దాని గురించి నీ తపన. వేరే దాని గురించి వచ్చాయి కదా! అదే దేవుని గురించి తపనుంటే దేవుడే నీకు దర్శనంలో కనపడతాడు. అవే దర్శనాలంటే. మీరు దర్శనాలంటే ఏవో కాదు. మీరు పొద్దుగూకులు అదే ధ్యాసలో ఉంటే మీరు కళ్ళు మూసుకొని నిద్రపోయినా దేవుడే మీ ఆలోచనలలో ఉండాలి. అలా ఉండేటట్టుగా మారితే మనం ఏమవుతామంట? దేవుని రాజ్యానికి వారసులమవుతాం. ఇప్పుడు మారామో లేదో మీరు చూడాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నోళ్ళు కాబట్టి వీళ్ళ ఆలోచనలన్నీ లోకం గురించి ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఏ లోకానికి అయిపోయావు? దేవుని పరలోకానికి పోయావు. ఇప్పుడు నీకు అన్ని ఏ ఆలోచనలు ఉండాలి? పరలోక సంబంధమైన ఉండాలి. ఉన్నాయా? లేవ్వా? లేకపోతే ఈ రోజు ఒక తీర్మానం తీసుకోండి. పశ్చాత్తాపపడండి. నేను ఏ తప్పు చేశాను పాస్టర్ గారు పశ్చాత్తాపపడడం అంటే పెద్ద వ్యభిచారాలు, నరహత్యలు, దొంగతనాలు ఏం చేయలేదు కానీ లోకంతో వ్యభిచారం చేసి తప్పు చేస్తున్నాము. ఆ లోకం మనలో నుంచి పోవాలని ప్రార్థన చేయండి. ఆ లోక కోరికలు నాలో నుంచి పోవాలని ప్రార్థన చేయి. అది పోవాలంటే పోదు. నువ్వే తీసేయాలి, లాగేసేయాలి. వద్దు నాకు అవసరం లేదనాలి. అవసరం లేదంటే పోద్దా? చంపేయాలి. యుద్ధం చేయాలి. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నవంట? మీ అవయవంలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా! చంపేయాలి. అందుకని రేపు నుంచి నేను పని చేయను, ఏం చేయను. పని చేయొద్దని నేను ఎప్పుడు చెప్పను. పొద్దుగూకులు పని చేయండి. పని చేసినా గూడక ఆ పని చేసేటప్పుడు ఈరోజు నేను దేవుని మందిరానికెళ్ళాలి, దేవుని గురించి సువార్త చేయాలి, ఈ పనిలో వచ్చింది దేవుని కోసం నేను చేయాలనేటట్టుగా ఉండాలి నీ మనసు. అందుకే ఈరోజు నేను నిజంగా చెప్తున్నాను చూడండి. నాకు సంపాదించే ప్రతి దాన్ని కూడా ఎందుకు ఎటకే ఖర్చు పెడుతున్నామంటే ఈ లోకం కోసము చచ్చిపోయినాం. వీటి గురించి మనకెందుకమ్మా ఆలోచన? అవసరం లేదుగా. ఏం అవసరం లేదు. నిజంగా మీరు అనొచ్చు. ఎందుకన్నా అవసరం లేకపోతే ఎట్టంటే, అవసరం ఉంటే మనం లోకంలో ఉండాలి. దేవునిలో వద్దు. వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ లేకుండా, ఇక్కడ లేకుండా నెక్స్ట్ ఎందుకు అవసరం ఏముంది? సంపాదించుకో. శుభ్రంగా 4, 5 రోజులు సంపాదించుకొని 3, 4 రోజులు శుభ్రంగా కుప్పలు పెట్టుకొని రేపు పోయి తగలబడదాం హ్యాపీగా. ఎందుకంటే చాలా మంది అంటారు నువ్వు లోకంలో తిరిగావు, తాగావు, తందనాలాడావు, వచ్చి తగలబడ్డావు కరెక్ట్ అని. కానీ నటించి తగలబడ్డామనుకో అది చెప్పలేనంత బాధ. అది మామూలు బాధ కాదు. చెప్పలేనంత బాధ. కాబట్టి ఈరోజు నీకు నాకు చెప్పింది ఏంటంటే మారు మనసు పొందుడి. ఇప్పుడు మనం పొందామా లేదో మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ పొందకపోతే ఏమన్నాడు? పశ్చాత్తాపపడండి. పశ్చాత్తాపపడటం అంటే ఏంది? ఇక్కడ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ప్రభువా నన్ను క్షమించండి. మళ్ళీ ఇంటికి పోయి నాకు అదే చేయటం పశ్చాత్తాప. అంతేనా? ఇంతటితో దీన్ని ఏం చేయాలి? వదిలిపెట్టాలి. వదిలిపెడదామా? ఓకే. అందరు తల